నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పుల్వామా ఘటనపై కేంద్రం మరిన్ని చర్యలు వేర్పాటువాదులకు భద్రత ఉపసంహరణ జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న పటిష్ట భద్రత అమరవీరులకు అండగా భారతావని ఒక్కో జవాను కుటుంబానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ 10 లక్షల విరాళం 50 లక్షలు చెక్ అందించిన కేటీఆర్ కొత్త పథకాల అమలుపై ఏపీ సర్కారు దృష్టి 1-2 రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చేందుకు కమిటీలు వైకాపా అధికారంలోకి వస్తే బీసీలకు ఏటా 15,000 కోట్లు నియామక పదవుల్లోనూ కోటా ఏలూరు బీసీ గర్జన సభలో జగన్మోహన్ రెడ్డి హామీలు జగన్ బీసీ గర్జన సభపై తెలుగుదేశం విమర్శలు కపట హామీలు చూసి మోసపోవద్దని సూచన వైఎస్ హయాంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్న తెలంగాణలో నారాయణపేట ములుగు జిల్లాల ఏర్పాటు ఉత్సాహంగా ఆవిర్భావ కార్యక్రమాలు వసతులన్నీ సమకూర్చుతామని నేతల హామీ తెలంగాణలో 15వ ఆర్థిక సంఘం పర్యటన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పరిశీలిస్తున్న సభ్యులు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో అంతర్జాతీయంగా పాక్ను ఏకాకిని చేసే ప్రయత్నాల్లో ఉన్న కేంద్రం మరిన్ని చర్యలు చేపడుతోంది పాక్కు మద్దతిస్తున్న వేర్పాటువాదులకు ప్రభుత్వపరమైన భద్రతను ఉపసంహరించుకుంది కేంద్రం ఆదేశిస్తే పాకిస్తాన్కు గుణపాఠం చెప్తామని సరిహద్దుల్లో భారీ స్థాయిలో విన్యాసాలు నిర్వహిస్తున్న వాయుసేన స్పష్టం చేసింది మరోవైపు పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత దేశ ప్రజల్లో నెలకొన్న బాధే తనలోనూ నెలకొన్నదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు పుల్వామా ఉగ్ర ఘటనపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినబూనిన భారత్ పాకిస్తాన్ అనుకూలురుపై చర్యలకు ఉపక్రమించింది జమ్మూ కశ్మీర్లో 6 వేర్పాటువాదులకు భద్రతను ఉపసంహరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ అబ్దుల్ ఘనీ భట్ బిలాల్ లోన్ హషీం ఖురేషీ ఫజల్ హక్ ఖురేషీ షబీర్ షాకు భద్రతను తొలగించాలని ఆదేశించింది వేర్పాటువాదులకు భద్రత ప్రభుత్వ వాహనాలను వెనక్కి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను వెంటనే ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది ఇతర వేర్పాటువాదులకు కల్పించిన భద్రతపై పోలీసులు సమీక్ష నిర్వహించి వెంటనే నిర్ణయం తీసుకుంటారని అధికారులు తెలిపారు సయ్యద్ అలీషా గిలానీ జేకేఎల్ఎఫ్ అధినేత యాసిన్ మాలిక్ కు ప్రభుత్వం ఎలాంటి భద్రతను కల్పించడం లేదు ఇదే సమయంలో ఏ క్షణంలో ఆదేశాలు అందినా అతి తక్కువ సమయంలోనే దాడులకు దిగుతామని వాయుసేన ఉన్నతాధికారులు తెలిపారు తమకు అప్పగించిన ఎలాంటి ఆపరేషన్ అయినా వెంటనే అమలు చేసేందుకు వైమానిక దళం సిద్ధమేనని ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా ప్రకటించారు మరోవైపు ఉగ్ర దాడి తర్వాత జమ్మూలో కశ్మీరీ ప్రజలపై దాడులు జరగడం కలకలం సృష్టిస్తోంది శనివారం పలు ప్రాంతాల్లో కశ్మీరుకు చెందిన వాహనాలపై జమ్మూలో దాడులు జరగ్గా అప్రమత్తమైన పోలీసులు భారీగా బలగాలను మోహరించారు అనేక ప్రాంతాల్లో వరుసగా 3వ రోజు కర్ఫ్యూ కొనసాగించారు ముందు జాగ్రత్తగా పలు వాహనాలను జమ్మూ శ్రీనగర్ రహదారిపై నిలిపివేశారు కశ్మీరీలపై దాడుల్ని హోంమంత్రి రాజ్నాథ్ ఖండించారు దేశవ్యాప్తంగా కశ్మీరీలకు తగిన భద్రత కల్పించాలని సూచించారు మరోవైపు కశ్మీరీలపై దాడులు ఖండిస్తూ కశ్మీర్లో బంద్ పాటించారు మరోవైపు 40 మంది అమర జవాన్ల పార్థివ దేహాలకు సంబంధించిన నకిలీ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంపై సీఆర్పీఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేసింది నకిలీ చిత్రాలతో కొందరు విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న సీఆర్పీఎఫ్ అలాంటి వాటిని ఎవరూ షేర్ చేయవద్దని లైక్ చేయవద్దని తన ట్విట్టర్ ఖాతాలో కోరింది దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో కశ్మీరీ యువతను వేధిస్తున్నట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నట్లు చెప్పిన సీఆర్పీఎఫ్ అవన్నీ తప్పని తేలినట్లు స్పష్టం చేసింది అలాంటి వాటిని కూడా లైక్ చేయవద్దని షేర్ చేయవద్దని కోరింది అటు పుల్వామా దాడిలో అమరుడైన జమ్మూ కశ్మీర్ సీఆర్పీఎఫ్ జవాన్ నజీర్ అహ్మద్ కుటుంబానికి గవర్నర్ సత్యపాల్ మాలిక్ 20 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు కనీసం 5 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని బీసీసీఐ పరిపాలక కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ కు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే కన్నా లేఖ రాశారు రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఉదారంగా సాయం చేయాలని కోరారు భారత్ ఆస్ట్రేలియా సిరీస్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ల్లో అమర జవాన్ల ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించాలని కన్నా సూచించారు పుల్వామా దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి దేశంలోని వేర్వేరు నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి సైనిక కుటుంబాలకు మద్దతుగా ప్రదర్శనలు చేపట్టారు దేశ రాజధానిలో ఇండియా గేట్ జంతర్ మంతర్ వద్ద 100ల మంది చేరే సీఆర్పీఎఫ్ జవాన్లకు ఘనంగా అంజలి ఘటించారు
విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, యువత పాల్గొన్నారు. దాడికి పాల్పడిన వారికి తగిన గుణపాఠం చెప్పాలని నినదించారు. ముంబై ఫిల్మ్ సిటీలో అమితాబ్ బచ్చన్, సెహ్వాగ్, హర్భజన్, సురేష్ రైనా, వివిఎస్ లక్ష్మణ్తో జరుగుతున్న ప్రచార ప్రకటన షూటింగ్ను 2 గంటల పాటు నిలిపేసి నిరసన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ముష్కర చర్యను నిరసిస్తూ ప్రదర్శనలు జరిగాయి. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీక్ష చేపట్టగా, విజయవాడ ధర్నా చౌక్లో నగర భాజపా నిరసన దీక్ష చేపట్టింది. కడప జిల్లా విశాఖలోనూ ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. హైదరాబాద్లో చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాంతి పరుగు నిర్వహించింది. భాజపా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద శ్రద్ధాంజలి సభ జరిగింది. బిగ్ బాస్ బృంద సభ్యులు జూబ్లీహిల్స్లో నివాళులర్పించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. నల్గొండ జిల్లా సిరిదేపల్లిలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి ప్రకటించారు. దేశ రక్షణకు సైన్యం చేస్తున్న సేవలకు అంతా రుణపడి ఉన్నామని సుధామూర్తి అన్నారు. పుల్వామా అమరులకు సంతాపం తెలిపిన ఆమె ఈ దాడితో సంబరాలు జరుపుకున్న వారిని శిక్షించాలన్నారు. 10 ಲಕ್ಷ ಒಂದು ಕುಟುಂಬಕ್ಕೆ, 42 ಕುಟುಂಬ ಇದ್ರೆ 42 × 10. ಸೊ ಹಣ ಮುಖ್ಯ ಅಲ್ಲ, ಅವ್ರಿಗೆ ಹೋದ ಜೀವ ನಮಗೆ ತರಿಸೋದು ಬಹಳ ಕಷ್ಟ. ಆದರೆ ಅವ್ರ ದುಃಖದಲ್ಲಿ ಅವ್ರ ಜೊತೆಗೆ ನಾವು ಇದ್ದೀವಿ ಅಂತ ಒಂದು ಸಾಂತ್ವನ ಹೇಳಲಿಕ್ಕೆ ನಾವು ಒಂದು ಸಣ್ಣ ಪರಿಹಾರ ಕೊಡ್ತೀವಿ. ಈ ಉಗ್ರ ಮಾರ್ಗವೇ ಈ ಬರ್ಬರ ಹತ್ಯೆ ಮಾರ್ಗನ ಯಾವತ್ತು ಎಲ್ಲಿ ಬ್ಲಡ್ ಬಾತ್ ಆಗುತ್ತೆ ಅಲ್ಲಿ ಎಂದೂ ಶಾಂತಿ ಬರೋದಿಲ್ಲ. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ 50 లక్షల రూపాయల విరాళం అందించారు. 50 లక్షల రూపాయల్లో 25 లక్షలు కేటీఆర్ వ్యక్తిగత హోదాలో ఇవ్వగా, మిగిలిన మొత్తాన్ని స్నేహితుల నుంచి సేకరించినట్లు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సీఆర్పీఎఫ్ కార్యాలయంలో అమరులకు అంజలి ఘటించిన కేటీఆర్ సీఆర్పీఎఫ్ ఐజీ రాజుకి 50 లక్షల రూపాయల చెక్కు అందించారు. అమరులకు తెరాస తరపున, ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున సానుభూతి తెలిపారు. సిఆర్పీఎఫ్ కావచ్చు, బీఎస్ఎఫ్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మీ అందరి వల్లనే ఈరోజు మేము సురక్షితంగా ఉన్నామనే ఒక భావన, ఒక భద్రతతో కూడిన జీవనం ఈరోజు ప్రజలు సాగిస్తూ ఉన్నారంటే దానికి ప్రధానమైన కారణం మీరు. అందుకే ఊరికే మాటలు మాత్రమే చెప్పకుండా ఈరోజు వ్యక్తిగతమైన హోదాలో, మా పార్టీ తరఫున కాదు, ప్రభుత్వం తరఫున కాదు, వ్యక్తిగతమైన హోదాలో నాకుగా ఒక పౌరుడుగా ఒక 25 లక్షల రూపాయలు వారికి ఒక ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. పుల్వామా ఘటనకు కారణమైన జైషే మహమ్మద్ సంస్థను 2002లోనే నిషేధించినట్లు పాకిస్తాన్ వెల్లడించింది. చట్ట ప్రకారం జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థపై ఆంక్షలను కొనసాగిస్తున్నట్టు తెలిపింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ వేదికగా కార్యకలాపాలు సాగిస్తోందని, దాడి వెనుక పాక్ హస్తముందని కేంద్రం పేర్కొంటున్న నేపథ్యంలో విచారణ జరపకుండానే ఆరోపణలు చేస్తున్నారని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. జైషే మహమ్మద్ సంస్థ 2002 నుంచి నిషేధిత జాబితాలో ఉందన్న పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ దానిపై ఆంక్షలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. భద్రత, నిఘా వర్గాల వైఫల్యాలకు సంబంధించి భారత్ సమీక్షించుకోవాలని ఫైజల్ తెలిపారు. అంతర్జాతీయంగా తమను భారత్ ఏకాకిని చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వివిధ దేశాల రాయబారులు, నాయకులకు తమ తప్పేమీ లేదని చెప్పే ప్రయత్నాలను పాకిస్తాన్ మొదలుపెట్టింది. ఎన్నికల కోడ్ కూయకముందే రైతులు, మహిళలు, రేషన్ డీలర్లు సహా వివిధ వర్గాలకు ప్రకటించిన కొత్త పథకాల అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు వరుస ఉత్తర్వులు వెల్లడించిన చంద్రబాబు సర్కార్ రేషన్ డీలర్లకు మార్జిన్ పెంచింది. డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చేందుకు ఎంపిక, కొనుగోలు కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1-2 రోజుల్లో అన్నదాత సుఖీభవ కింద కొంత మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్దమైంది. అన్నదాత సుఖీభవ పథకంలో పెంచిన మొత్తాన్ని ప్రస్తావిస్తూ జీవో జారీ చేసింది. అందుబాటులో ఉన్న మంత్రులు జీవోపై సంతకాలు చేశారు. తొలి విడతగా ఇస్తామన్న 4,000 రూపాయల్లో మొదటి దఫాగా కొంత నగదు రైతు ఖాతాల్లో ప్రభుత్వం వేయనుంది. 1-2 రోజుల్లో రైతు ఖాతాలకు కొంత మొత్తాన్ని ప్రభుత్వం వేయనుంది. ఎన్నికల కోడ్తో ఇబ్బంది లేకుండా వెంటనే రైతు ఖాతాలకు కొంత నగదు జమ చేయనున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు. 5 ఎకరాల్లోపు భూమి ఉన్నవారికి కేంద్రమిచ్చే 6,000 రూపాయల సాయం
సాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున 9,000 కలిపి మొత్తం 15,000 రూపాయలు అందించనుంది. తద్వారా 54 లక్షల మంది చిన్న సన్నకారు రైతు కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతు కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వమే సాయం చేస్తుంది. తద్వారా 70 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మరోవైపు చౌక ధరల దుకాణ డీలర్లకు భారీగా మార్జిన్లు పెంచుతూ ఉత్తర్వుల్ని జారీ చేసింది. క్వింటాలు బియ్యానికి మార్జిను 20 నుంచి 70 రూపాయలకు, గోధుమలకు 13 నుంచి 70 రూపాయలు చెల్లించనున్నారు. రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే చక్కెర, రాగులు, కందిపప్పు, జొన్నలకు కేజీకి 1 రూపాయి చొప్పున మార్జిన్ చెల్లించనున్నారు. ఇప్పటి వరకు ఈ సరుకులకు 70 పైసలు మాత్రమే ప్రభుత్వం చెల్లించేది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ కార్యదర్శి డి వరప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్ల కొనుగోలు, ఎంపిక కోసం కమిటీలు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీజీఎస్ సిఇపి చైర్మన్ గా సాంకేతిక కమిటీ, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన కొనుగోలు కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రగతి, మీ సేవ, ఆర్టీజీఎస్, యువనేస్తం కార్యక్రమాలకు ఫోన్లు వినియోగించుకునేందుకు వీలుగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా కడప జిల్లా రాయచోటికి చెందిన సుగువాసి ప్రసాద్ బాబును, నెల్లూరు జిల్లాకు చెందిన వేనాటి రామచంద్రారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం విశ్వవిద్యాలయాన్ని నూతనంగా ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 2019-2020 నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేలా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తూ ఏపీ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి పేరిట ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఎన్నికలకు ముందు బీసీలకు భారీ ఎత్తున హామీలు గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని నట్టేట ముంచారని వైకాపా అధ్యక్షుడు జగన్ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో పాల్గొన్న జగన్ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు బీసీల బాగు గురించి పట్టించుకుని చంద్రబాబు ఇప్పుడు హడావుడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీసీల నుంచి తొలగింపునకు గురైన కులాల గురించి కేసీఆర్తో మాట్లాడతానని జగన్ అన్నారు. తాము అధికారంలోకి రాగానే బీసీ ప్రణాళిక ఏర్పాటు చేసి ఏటా 15,000 కోట్ల లెక్కన 5 ఏళ్లలో 75,000 కోట్లు ఖర్చు చేస్తామని జగన్ చెప్పారు. బీసీ కార్పొరేషన్లను ప్రక్షాళన చేస్తామన్నారు. ఏటా 10,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలలో అక్షరాల 50,000 కోట్ల రూపాయలు ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. బీసీల అభివృద్ధి కొరకు 18,000 కోట్ల రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి ఇవాళ 5 సంవత్సరాలలో కనిపిస్తా ఉంది. 5 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు. కార్పొరేషన్లు గుర్తుకు రాలేదు, బడ్జెట్ కేటాయింపులు గుర్తుకు రాలేదు. కానీ ఎన్నికలు 2 నెలలు ఉన్నాయంటే మాత్రం కార్పొరేషన్లు గుర్తుకొస్తాయి. తన హయాంలో రాని 6వ బడ్జెట్ లో బీసీల కార్పొరేషన్లకు డబ్బులు కేటాయిస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఏలూరులో జగన్ నిర్వహించిన బీసీ గర్జన సభపై తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు. బీసీల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం 32,000 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి కళా వెంకట్రావు జగన్ కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగిస్తే కేసీఆర్ ను ఎందుకు ప్రశ్నించలేదని జగన్ ను నిలదీశారు. ఆంధ్రప్రదేశ్లో బీసీలంతా తెలుగుదేశంతోనే ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు బీసీల పట్ల జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారన్న మంత్రి యనమల, జగన్ తాత రాజారెడ్డి హయాంలో బీసీలను ముఠా కక్షలకు బలి చేశారన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించాకే బీసీలకు రాజకీయంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. అటు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డ జగన్ తనపై నిరాధార ఆరోపణలు చేయడం విడ్డూరమని విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. 2017 మార్చిలో కేశినేని ట్రావెల్స్ కి ఆపడం జరిగింది. మార్చి 31న అది ప్రపంచానికి తెలుసు. ఆర్టీసీని కేశినేని ట్రావెల్స్ కోసం దారదత్తం చేస్తాను ముఖ్యమంత్రి గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే ఆయన అవగాహన ఎంతవరకు ఉంది, ఆయన విషయ పరిజ్ఞానం ఎంతవరకు ఉంది, గ్లోబల్స్ ప్రచారం చేయడం అది క్యారెక్టరే తనకు ముఖ్యం అనుకునేటువంటి నాలాంటి వ్యక్తి మీద. తెలంగాణలో 15వ ఆర్థిక సంఘం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. 3 రోజుల పర్యటనలో భాగంగా ఈ ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్న ఆర్థిక సంఘం సభ్యులకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి స్వాగతం పలికారు. అనంతరం వారు సీఎస్తో కలిసి తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు. తొలుత ఎల్లంపల్లి నుంచి మేడారం జలాశయంకు నీటిని తరలించేందుకు ప్యాకేజీ 6 కింద నిర్మిస్తున్న అండర్ టన్నెల్ పనుల్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత కరీంనగర్ జిల్లాలోనే ధర్మారం మండలం నంది మేడారం వద్ద సాగుతున్న పనుల్ని పరిశీలించారు. గోదావరిలో తెలంగాణకు ఉన్న కేటాయింపుల నుంచి రోజు 2 టీఎంసీల నీరు ఎత్తిపోసి 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం సహా భాగ్యనగర వాసుల దాహార్తి తీర్చనున్నట్లు అధికారులు ఆర్థిక సంఘం సభ్యులకు వివరించారు. తర్వాత ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు జలాశయం వరకు నీటిని తరలించే లింక్ 2 పనుల్ని కూడా సభ్యులు పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల్ని కూడా
ఆర్థిక సంఘం సభ్యులు పరిశీలించారు. ఈ నెల 19న సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అధికారులతో సమావేశం కానున్నారు. తెలంగాణలో కొత్తగా నారాయణపేట, ములుగు జిల్లాలు మనుగడలోకొచ్చాయి. ఫలితంగా తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. కొత్త జిల్లాగా అవతరించిన నారాయణపేటలో ఆవిర్భావ వేడుకలకు శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరై పూజలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ కు ప్రభుత్వం నారాయణపేట జిల్లా పాలనాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరికి అదనపు బాధ్యతలు ఇచ్చారు. 11 మండలాలతో నారాయణపేట జిల్లా ఏర్పడింది. ములుగు జిల్లా ఆవిర్భావ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. ఇన్ఛార్జ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ములుగులో పరిపాలనా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇన్ఛార్జ్ ఎస్పీ భాస్కరన్ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఆరంభించారు. ములుగు జిల్లాలో 9 మండలాలున్నాయి. ఈ ములుగును ఒక మువ్వెనెల ములుగుగా ఇక్కడ జాతీయ స్థాయిలో ఉండేటువంటి మేడారం జాతర కావచ్చు, లేదా గోదావరి కావచ్చు, చరిత్రాత్మకమైనటువంటి లక్నావరం, రామప్ప లాంటి ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఏ జిల్లాలో లేనంత అంత వనరులు ఇక్కడ ఉన్నాయి. సో దీన్ని ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఈ ముందుగా జిల్లా ఏర్పడ్డది కనుక ఈ జిల్లాను మనం అభివృద్ధి చేసుకోవాలని మరోసారి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను తెరాస శ్రేణులు అత్యంత నిరాడంబరంగా జరుపుకున్నాయి. పుల్వామా దాడి ఘటన దృష్ట్యా సీఎం పిలుపు మేరకు మొక్కలు నాటడం, రక్తదాన శిబిరం, అవయవ దానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, ఆయన భార్య శైలిమ మొక్కలు నాటారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ట్వీట్ చేసిన కేటీఆర్ ఆయన కుమారుడిగా జన్మించినందుకు గర్వపడుతున్నట్టు తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు రక్తదానం చేశారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో కొమర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన, ఉచిత నేత్ర పరీక్షల శిబిరం ఏర్పాటు చేశారు. మేయర్ బొంతు రామ్మోహన్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరై మొక్కలు నాటారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేటలో సుమారు 5,000 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట హౌసింగ్ బోర్డు కాలనీ వేములమాడ కమాండ్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు మొక్కలు నాటారు. తెలంగాణ వ్యాప్తంగా తెరాస శాసనసభ్యులు, నాయకులు మొక్కలు నాటారు. జాగృతి ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో అవయవదాన కార్యక్రమాన్ని ఎంపీ కవిత ప్రారంభించారు. వచ్చే సంవత్సరం కేసీఆర్ గారి పుట్టినరోజు వరకు 50,000 మందితోని ఆర్గన్ డొనేషన్ చేయించాలనేటటువంటి ఒక మహా సంకల్పంతో చేపడుతున్నటువంటి కార్యక్రమం. పోయిన తర్వాత కూడా 10 మందికి ఉపయోగపడేటటువంటి అవయవదాన కార్యక్రమం ఈ సంవత్సరం అంతా కూడా చేపడతాం కాబట్టి ఇక్కడికక్కడ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. శాసనసభ ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను కర్నూలు శాసనసభ్యులు ఎస్వీ మోహన్ రెడ్డి కోరారు. లోకేష్ కర్నూలు నుంచి బరిలో నిలిస్తే జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు జిల్లాలోని మిగతా స్థానాల్లో ప్రభావం చూపగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధి కోసం లోకేష్ పోటీ చేస్తే తన సీట్ను మనస్ఫూర్తిగా వదులుకుంటానని ఎస్వీ మోహన్ రెడ్డి వెల్లడించారు. లోకేష్ బాబు గారిని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి కంటెస్ట్ చేయమని ఆయనను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. ఆయన కనుక కర్నూలు నుంచి పోటీ చేశాడంటే మళ్ళీ నేను ఎక్కడ కూడా సీటు కూడా అడగాను. అటు గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే కాకుండా జిల్లాలో కర్నూలును ఒక ఐటీ హబ్ గా తయారు చేయగలిగేటువంటి శక్తి ఉంది. యువతకు ఉద్యోగాలు వస్తాయి. అటు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నుంచి లోకేష్ బరిలో నిలిస్తే తామందరం ఖచ్చితంగా మద్దతిస్తామన్నారు. నేనే అభ్యర్థినని నిన్న డిక్లేర్ చేసుకున్నారు. ఈ రోజు లోకేష్ గారు కర్నూలు కాన్స్టిట్యున్సీ నిలబడితే ఎవరైనా సపోర్ట్ ఇస్తారు, డిఫరెన్స్ లేదు. కానీ ఈ మాయ మాటలు ఉన్నాయి, మోహన్ రెడ్డి గారి మాయ మాటలు, అదే డిఫరెన్స్. గెలిచే అభ్యర్థికి చంద్రబాబు నాయుడు గారు పట్టం కడతారు. అది మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నారు. రాజకీయాల్లో కొనసాగినంతకాలం తెలుగుదేశంలోనే ఉంటానని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖలో ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల్ని ఖండించారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలి అన్నది అధినేత నిర్ణయిస్తారన్న గంటా వైకాపా నిర్వహిస్తున్న బీసీ గర్జనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేను నిన్నగాక మొన్న రాజమండ్రిలో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజస్వరూపం ఏంటో చెప్పాను. వాళ్ళు ఈ రోజు ఏలూరులో బీసీ గర్జన పెడతా ఉన్నారు. 13 జిల్లాలు రాష్ట్రంలో ఉంటే ఒక జిల్లాకి ఒక బీసీని అధ్యక్షుడిగా గానీ బాధ్యుడిగా పెట్టాల. 13 జిల్లాలు రెడ్డిని ఇన్ఛార్జీలుగా పెట్టి వాళ్ళు బీసీ గర్జన పెట్టారు. వాళ్ళ శాంటిటీ అది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఈ రోజు ఆ బీసీ గర్జనలో బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత అంతే ఉంటుంది.
చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ అమరావతిలో నిర్వహిస్తున్న చండీ యాగానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. తాళ్లాయపాలెంలోని కృష్ణానది ఒడ్డున అనంతపురం జిల్లా ధర్మవరం శాసనసభ్యులు సూర్యనారాయణ 2 రోజుల నుంచి ఈ యాగం నిర్వహిస్తున్నారు. ఇవాళ జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా గ్రామ ప్రథమ పౌరుడి హోదాలో సర్పంచులు ప్రజాసేవకు అంకితం కావాలని తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఏర్పాటు చేసిన సన్మాన సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. సర్పంచులు నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. సగరల కుల దైవమైన భగీరథ పేరును తెలంగాణ ప్రభుత్వం మంచినీటి పథకానికి పెట్టామని ఈటెల గుర్తు చేశారు. భగీరథ జయంతిని కూడా అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రి ఆవరణలో 6 రోజుల క్రితం ఓ అమ్మను కన్న కొడుకే అనాథల రోడ్డుపై వదిలేసిపోయాడు. ఫలితంగా 3 కుమారులు, ఓ కుమార్తెకు తల్లైన ఆ మాతృమూర్తి మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రి ఆవరణలో అనాథగా మిగిలింది. విజయవాడకు చెందిన రాములమ్మకు 3 కుమారులు కాగా వారిలో 2 కాలం చేశారు. 3వ కుమారుడి దగ్గర ఉంటున్న ఆ తల్లికి జబ్బు చేయగా ఆసుపత్రిలో చూపిస్తానని ఆమెను మహబూబాబాద్ ఆసుపత్రికి 6 రోజుల క్రితం తీసుకొచ్చిన కుమారుడు అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కొడుకు రాక కోసం ఎదురుచూసిన తల్లి మరింత అనారోగ్యం పాలైంది. ఈ 6 రోజులుగా ఆమె దీనస్థితి చూసి ఆసుపత్రికి వచ్చేవారు తమతో తెచ్చుకున్న ఆహారాన్ని పెడుతూ ఉండగా ఊపిరిని అల్లుకుంటూ బిడ్డ కోసం ఆశగా ఎదురుచూస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆ తల్లికి చికిత్స అందించిన వైద్యులు ఆరోగ్యం విషమించినట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రముఖ తమిళ నటుడు రజనీకాంత్ ప్రకటించారు. అలాగే ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వటం లేదని ఆయన తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన ఫోటోను గాని, రజనీ మక్కల్ మండలం, రజనీ ఫ్యాన్స్ క్లబ్ జెండాలను కూడా ఏ పార్టీ ఉపయోగించుకోరాదని స్పష్టం చేశారు. ఈ మేరకు రజనీ మక్కల్ మండలం జిల్లా కార్యదర్శుల భేటీలో రజనీకాంత్ ప్రకటించారు. తమిళనాడు ప్రయోజనాలు కాపాడే వారికి, నదీ జలాల సమస్య పరిష్కరించిన వారికే ఓటు వేయాలని ఆయన సూచించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి అధికార నివాసం రాజ్ నివాస్ ఎదుట సీఎం నారాయణస్వామి చేస్తున్న దీక్ష 5వ రోజు కొనసాగింది. మున్ముందు ఆందోళనను మరింత ఉధృతం చేసి ఫిబ్రవరి 20 నుంచి జైల్ భరో కార్యక్రమం ప్రారంభిస్తామని నారాయణస్వామి పేర్కొన్నారు. ఈ మేరకు తమ నివాసం మీద నల్ల జెండాలు ఎగరవేసిన పుదుచ్చేరి సీఎం గవర్నర్ను పదవి నుంచి తప్పించాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాస్తామని తెలిపారు. తాము ప్రతిపాదించిన 39 ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కిరణ్ బేడి అనుమతులివ్వటం లేదంటూ నారాయణస్వామి ప్రభుత్వం ఆరోపిస్తుంది. మరోవైపు ఈ ఆందోళన చట్ట వ్యతిరేక చర్యగా పేర్కొన్న కిరణ్ బేడి అన్ని సమస్యలపై ఫిబ్రవరి 21న ప్రజాక్షేత్రంలో చర్చిద్దామన్నారు. విశాఖలోని హెచ్పీసీఎల్ సంస్థ కోసం తెచ్చిన భారీ యంత్రాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. గుజరాత్ నుంచి సముద్ర మార్గంలో స్ట్రీమింగ్ యంత్రాన్ని విశాఖకు తెచ్చినట్లు అధికారులు తెలిపారు. సముద్ర తీరం నుంచి అతి భారీ వాహనంపై రిఫైనరీకి యంత్రాన్ని తరలించారు. ఇందుకోసం గాజువాక, విశాఖ రైల్వే స్టేషన్ రోడ్లోకి ఇతర వాహనాలను అనుమతించలేదు. యంత్రం తరలింపునకు వివిధ శాఖల అధికారులు సహకరించారు. మరికొద్ది రోజుల్లో మరో యంత్రాన్ని తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.